నమస్కారం అండి. నేను మీకు సుపరిచితుడైనటువంటి గుండె డాక్టర్ని, కార్డియాలజిస్ట్ని, డాక్టర్ మోవా శ్రీనివాస్ని. సో ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 వీక్ 10 డేస్లో ఒక ప్రామినెంట్ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు చికెన్ తినడం వల్ల ప్రాణాంతకమైనది, ప్రాణానికి ముప్పు తెస్తున్నది అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్, వాళ్ళ హెల్త్ రిలేటెడ్ న్యూస్ ఐటమ్ లాగా వాళ్ళు దాన్ని ప్రసారం చేయడం జరిగింది. సో దీని గురించి మనం మళ్ళీ రీఎగ్జామిన్ చేద్దాం, పునఃపరిశీలన చేద్దాం. సో చాలామందికి ఎవరైతే మీట్ తింటారో వాళ్ళల్లో అట్లీస్ట్ 50% మంది ప్రతిరోజు మీట్ తినేవాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు చికెన్ తినేవాళ్ళు ఉన్నారు. గుడ్లు కంటే కూడా చికెన్ అనేది ప్రతిరోజు తినేవాళ్ళు నాకు చాలామంది తెలుసు బేసికలీ. సో వాళ్ళకి చికెన్ లేకపోతే అన్నం తిన్నట్టే కాదు. సో ఏం చేస్తారంటే, ఇంట్లో వండడం కష్టం అయితే బయట నుంచి అయినా తెప్పించుకుని ఆ రోజు చికెన్ తినకపోతే వాళ్ళకి అన్నం తిన్నట్టే కాదు. సో ఇలాంటిది సర్వసాధారణం అయిపోయింది. సో చికెన్ తినడం ఫస్ట్, దాంట్లో దాని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమిటి, దానివల్ల ఏమైనా మనకి దుష్పరిణామాలు ఉన్నాయా, ఈ రెండు మనం పరిశీలిద్దాం. ఒకటి, చికెన్లో ఉన్నటువంటి మీట్ ఏదైతే ఉందో, చికెన్ బ్రెస్ట్ మీట్ ఏదైతే ఉందో అది హై క్వాలిటీ ప్రోటీన్. దానిలో ప్రోటీన్ కంటెంట్, ఇప్పుడు మీరు చికెన్ పక్కన పెట్టండి, ఇంకొక పక్క ప్రోటీన్ ఉన్నటువంటి వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి, ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటే మీరు వెయిట్ అంటే 100 గ్రాముల చికెన్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, 100 గ్రాములు వెజిటేరియన్ సోర్స్, శనగలు, పెసలు, మినువులు, ఇట్లాంటి వాటిల్లో ఇంకా సోయా, ఇట్లాంటి వాటి కంపేర్ చేసి చూసుకుంటాగా 100 గ్రాముల సబ్స్టెన్స్లో దీనిలో ఎంత ప్రోటీన్ ఉంది అని మీరు కంపేర్ చేసి చూసుకుంటే గ్రామ్ పర్ గ్రామ్ మీట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అదే వెజిటేరియన్ సోర్సెస్లో ఏముంటుందంటే ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో కార్బ్స్ ఉంటాయి, కానీ ప్రోటీన్ మిగతా వెజిటేరియన్ సోర్సెస్ కంటే కాస్త అధికంగా ఉండవచ్చు కాక, బట్ నాన్ వెజిటేరియన్ వాటితో కంపేర్ చేస్తే దీంట్లో మీరు తక్కువ ఉండడం వల్ల మీరు ఎక్కువ కంటెంట్ తినాలి. చికెన్ ఒక పీస్ తినే బదులు మీరు ఒక గ్లాస్ శనగలు తినొచ్చు, ఒక గ్లాస్ వేసినకాయలు, పల్లీలు తినాల్సిన అవసరం రావచ్చు. ప్రోటీన్ లేదు అంటాంలే, బట్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది హై క్వాలిటీ ప్రోటీన్ దీనిలో ఉంటుంది. దీనిలో మనకి ఆర్గ్యుమెంట్ లేదు. నెక్స్ట్, ఇది వైట్ మీట్ అంటే ఏమిటి, గుడ్లు, చికెన్, ఫిష్, ఈ 3 వైట్ మీట్ అంటాం. వైట్ మీట్ తినడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు, LDL పెరగదు. ఫిష్ తినడం ద్వారా ఇన్ఫ్యాక్ట్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది, దానిలో HDL కూడా పెరుగుతుంది, తద్వారా హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. గుడ్డు తినడం కూడా LDL పెరగదు. సో గుడ్డు ఇంక్లూడింగ్ పసుపు, దానిలో అటువంటి పసుపు సొన, ఇది సేఫ్. ఇది పార్ట్ ఆఫ్ వైట్ మీట్ కాబట్టి ఇది మీకు సేఫ్. దీనివల్ల మీకు కొలెస్ట్రాల్ పెరగడం, హార్ట్ అటాక్ రావడం జరగదు. ఇది ప్లస్ పాయింట్స్. ఇన్ఫ్యాక్ట్ స్విగ్గీ అనేటటువంటి పాపులర్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బ్రాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు రకరకాలు వచ్చాయనుకోండి, బట్ స్విగ్గీ డేటా ప్రకారం తీసుకుంటే వాళ్ళ అందరూ ఎక్కువగా ఆర్డర్ చేసేటటువంటి డిష్ ఏంటంటే చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ వాళ్ళు వచ్చే ఆర్డర్స్లో చూసుకుంటే 100 ఆర్డర్స్లో 80% మంది చికెన్ బిర్యానీయే కోరుకుంటారు. సో ఇది చికెన్ అనేది పాపులర్ ఫుడ్. అది తినడం వల్ల ఇప్పుడు మనకు నష్టం జరుగుతోందా అనేటటువంటిది ప్రస్తుత అంశం. ఎందుకంటే అంత పాపులర్గా ప్రతిరోజు తినే వాళ్ళకి నష్టం జరుగుతోందా. చికెన్ తినడం వల్ల వచ్చేటువంటి మంచి ఎఫెక్ట్స్ ఏవవుతుంది ఇప్పుడు దాకా మీకు చెప్పాను. ఇప్పుడు చికెన్లో 2 రకాలు ఉంటాయి. ఎక్కువ శాతం చికెన్ మామూలుగా అది కంట్రీ చికెన్ కాదు, నాటుకోడి కాదు, అదంతా బ్రాయిలర్ చికెన్, కోళ్ళ ఫార్మ్స్లో అవి పెంచబడినటువంటి కోళ్ళు అవన్నీ. సో దీని గురించి మాట్లాడదు. కంట్రీ చికెన్ ఎక్కువ దొరకదు, నాటుకోళ్ళు అందరు తినే అవకాశం అందరికి ఉండదు. సో ఈ బ్రాయిలర్ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్టిఫిషియల్ సర్కమ్స్టాన్సెస్లో పెంచబడినటువంటి కోళ్ళు. ఇవే పాపులర్గా అంటే అంతకంటే వేరే మార్గం లేదు. మీరు ఇంత చికెన్ అవసరం, ఇంత డిమాండ్ ఉన్నప్పుడు అన్ని కంట్రీ చికెన్ ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రాక్టికల్ కాదు. సో యూ హ్యావ్ టు గ్రో దెమ్ ఇన్ కోళ్ళ ఫామ్లో చికెన్తో నాటుకోడే తింటారంటే సిటీల్లో అది జరిగే పని కాదు. మీరు పల్లెటూరు కలిసి తినొచ్చు కాక, సిటీల్లో ఉంటూ నీకు నాటుకోడి కావాలంటే కామన్గా దొరికేటటువంటి అంశం కాదు. సో బ్రాయిలర్ కోళ్ళ గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే అది కామనెస్ట్ అవైలబుల్. బ్రాయిలర్ కోళ్ళు ఆర్టిఫిషియల్గా మనం పెంచుతున్నాం కాబట్టి వాటికి కొన్ని రకాల యాంటీబయాటిక్స్, అంటే వాటి జబ్బులు పడకుండా అది పెరగాలి కాబట్టి దాని హెల్త్ కోసం కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి కమర్షియల్ రీజన్స్ కోసం ఫాస్ట్గా పెరిగితే ఫాస్ట్గా మనం దాన్ని అమ్మడానికి ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ 2 వాటికి ఇచ్చేటటువంటి మందులు, ఒకటి యాంటీబయాటిక్స్, 2 హార్మోన్స్. కానీ మన భారతదేశంలో యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంటుంది కానీ హార్మోన్స్ ఇవ్వడం అనేది అంత ఈజీగా జరగదు. అందువల్ల అవి కాస్ట్లీ,
సో వాటిని కామన్గా కోళ్ళ ఫారాల్లో మేనేజ్ చేసే వాళ్ళు హార్మోన్స్ ఇవ్వడం అనేది జరగదు. అందువల్ల కొంచెం కాస్ట్లీ. అమెరికాలో కామన్. ఇండియాలో ఒకే ఒక నైట్రోఫ్యూరంటాన్ అనేటటువంటి యాంటీబయాటిక్ ఒకసారి లేదా మ్యాక్సిమం 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది వీటికి, కోళ్ళ పెంచే ఫామ్స్లో. అది నైట్రోఫ్యూరంటాయిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ మాత్రమే ఇస్తుంటారు. సో ఇప్పుడు ఈ హార్మోన్స్ ఇవ్వబడిన లేదా యాంటీబయాటిక్ ఇవ్వబడిన కోడి మాంసం కనుక మనం కన్జ్యూమ్ చేసినట్లయితే దాని శరీరంలో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, తిన్నటువంటి మనిషికి వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది కదా మేజర్ థింగ్. దీనివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. మూడోది ఏమిటి, ఆ కోడిని చంపిన తర్వాత దాని మాంసం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని వీళ్ళు వండే మధ్యలో ఇది ఎక్కడన్నా సరే క్రిములని దాన్ని తీసుకోవచ్చు. కోడిలోనే ఉండొచ్చు. కోడిలో ఉండే యాంటీబయాటిక్స్ చంపేస్తాయి అనుకోండి, వాళ్ళ ప్యాకేజింగ్ టైంలో వాటిల్లో అక్కడెక్కడ పడేయటం, ఇవి ఈ కోళ్ళని చంపడం అంత క్లీన్ సర్కమ్స్టాన్సెస్లో, క్లీన్ సరౌండింగ్స్లో చంపరు కాబట్టి ఆ మాధ్యమంలో ఇవి కొన్ని క్రిములు దానికి సోకే అవకాశం ఉన్నది. ఇవన్నిటినీ తిన్న వాళ్ళకి రావచ్చు, హార్మోన్లు రావచ్చు, యాంటీబయాటిక్స్ వాళ్ళ శరీరం రావచ్చు, క్రిములని వాళ్ళకి తినే అవకాశం ఉంది. ఈ 3 తినడం ద్వారా కోడి మాంసం తిన్న వాళ్ళకి ఈ జబ్బులు వస్తాయి. ఇందాక అనుకున్నాం హార్మోన్స్ అనేవి తీసేసాం, ఇండియాలో కామన్గా వాడరు. ఇకపోతే క్రిములు వస్తాయి, యాంటీబయాటిక్స్ వస్తాయి. ఈ రెండింటి వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురి కావచ్చు. సో యాంటీబయాటిక్స్ గురించి చూద్దాం. యాంటీబయాటిక్స్ ఆ కోళ్ళకి చెప్పాను, ఇండియాలో కామన్గా నైట్రోఫ్యూరంటైన్ వాడతారు. నైట్రోఫ్యూరంటైన్ మనుషులకి మూత్రం సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కి అంతకుముందు వాడేవాళ్ళు, 20-25 ఏళ్ల క్రితం ఇప్పుడు వాడట్లేదు అది. సో కోడికి ఇచ్చే కోడి బరువు తక్కువ కాబట్టి దానికి ఇచ్చే యాంటీబయాటిక్ మోతాదు చాలా తక్కువ. ఆ కోడిలో మనం తినే మాంసం ఎంత ఉంటుందో మిగతా అవయవాలు తీసేసి అది ఇంకా తక్కువ. ఇంత తక్కువ యాంటీబయాటిక్ వల్ల ఇవి మనుషులు కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమిటంటారంటే వాళ్ళకి మల్టీ రెసిస్టెంట్ యాంటీబయాటిక్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ సింపుల్ ఏం లేదు, ఆ యాంటీబయాటిక్ తీసుకున్నాం అనుకోండి, మన శరీరంలో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మన శరీరంలో క్రిములు ఈ యాంటీబయాటిక్ తక్కువ మోతాదు కాబట్టి దానికి వాడి రెసిస్టెన్స్ వస్తుంది. సో ఒకవేళ కొత్త ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అది ఈ యాంటీబయాటిక్ వాడినప్పుడు ఆ క్రిమిని చంపలేదు. డ్రగ్ రెసిస్టెన్స్ని ప్రమోట్ చేస్తోంది. అంటే ఏ యాంటీబయాటిక్ అయితే కోళ్ళ ద్వారా మనకు వస్తుందో అది మనుషులకి ఇక పనిచేయదు. మనకు జబ్బు వస్తే ఆ యాంటీబయాటిక్ మనకు పనిచేయదు అనేటటువంటిది ఇప్పుడు అంశం. దాన్ని కారణంగా చూపుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే, ఒక కోడికి మనిషి కంటే బరువు చిన్నది, తక్కువ కదా. సో దానికి ఎంత యాంటీబయాటిక్ ఇస్తారు? చాలా తక్కువ మోతాదు ఇస్తారు. ఆ తక్కువ మోతాదులో మీరు తినేటటువంటి ఫ్లెష్లో ఇంకెంత తక్కువ వస్తుంది? ఇంకా తక్కువ వస్తుంది. అంత తక్కువ యాంటీబయాటిక్ మనిషి తినడం వల్ల నష్టం జరుగుతుందా అంటే నేను జరగదు అని చెప్తాను. ఎందువల్ల, ఒకవేళ యాంటీబయాటిక్ దాని మాంసంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగ్గా వండినట్లయితే, కనీసం 30 నిమిషాల పాటు దాన్ని బాయిల్ చేసినట్లయితే ఆ యాంటీబయాటిక్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పుడు దీని గురించి నేను చిన్న డేటా కూడా తీసుకున్నాను. ఏమిటి, రకరకాల ఇప్పుడు కోళ్ళకి ఇచ్చేటటువంటిది ఒకటే యాంటీబయాటిక్ నైట్రోఫ్యూరంటైన్. మిగతావి పోని టెట్రాసైక్లిన్, పెనిసిలిన్, నియోమైసిన్ ఇట్లాంటివన్నీ ఇచ్చినా కూడా అన్ని యాంటీబయాటిక్స్ టెట్రాసైక్లిన్ 30 నిమిషాలు కనీసం కనుక మీరు బాయిల్ చేసినట్లయితే అది డిస్ట్రాయ్ అయిపోతుంది. పెనిసిలిన్ 90 నిమిషాలకు డిస్ట్రాయ్ అయిపోతుంది. నియోమైసిన్ అనేది మాత్రము అది 90 నిమిషాలకి మీరు వాటర్లో బాయిల్ చేసినా డిస్ట్రాయ్ కాదు. సో ఇవన్నీ కోళ్ళకి ఇవ్వరు. ఇవన్నీ కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఫస్ట్. తర్వాత ఏమిటి, ఇవన్నీ కూడా ఆ కిడ్నీ ద్వారా మన యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీ ద్వారా బయటికి పోతాయి కాబట్టి కోడి కిడ్నీలో ఎక్కువ యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో కోడి ఫ్లష్ తినే వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. కోడి కిడ్నీలు కానీ ఏదైనా సరే కిడ్నీలు తినే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మందులన్నీ కిడ్నీలు అక్యుములేట్ అయి ఉంటాయి కాబట్టి కిడ్నీలు తినే వాళ్ళకి రిస్క్ ఉంటుంది తప్ప కోడి ఫ్లష్ సరిగ్గా వండబడినటువంటి కోడి ఫ్లష్ అంటే మీరు ఇంట్లో వండుకుంటే కనీసం 30 నిమిషాల పాటు దాన్ని కనుక మీరు బాయిల్ చేసినట్లయితే ఒకవేళ దాని యాంటీబయాటిక్స్ ఉన్నా మధ్యలో అది ఎక్కడ క్రిములను పట్టుకున్నా కూడా ఆ క్రిములన్నీ కూడా డిస్ట్రాయ్ చేయబడతాయి. సో రోజు చికెన్ తినే వాళ్ళకి సరిగ్గా వండబడినటువంటి మీరు మీట్ కన్జ్యూమ్ చేస్తే మీకు ఎలాంటి రిస్క్ లేదు. సో దానికి ఏమిటి బెంచ్ మార్కు, కనీసం 30 నిమిషాల పాటు దాన్ని వేయించడమో లేకపోతే దాన్ని బాయిల్ చేయడమో కనుక జరిగినట్లయితే మీకు ఎలాంటి రిస్క్ లేదు. సో ఇప్పుడు కొంతమంది ప్రయాణాలకు వెళ్ళి ఫుడ్ పాయిజనింగ్ వస్తుందంటారు. సడన్గా హోటల్కి వెళ్ళాను, అది నా విరోచనాలు పట్టుకున్నాయి. ఇవి ఎక్కడ వస్తాయంటే సరిగ్గా వండబడినటువంటి మీరు మాంసం తిన్నట్లయితే లేదా వండి ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసినటువంటి
నిజంగా చెప్పాలంటే కొంచెం క్రూడ్ పదం వాడాలంటే పాచిపోయినటువంటి, ఎక్కువసేపు అది ప్రిజర్వ్ చేయబడినటువంటి మాంసం తిన్నట్లయితే దాని మీద క్రిములు వచ్చి అవి పొట్లకు పోతాయి. కానీ ఫ్రెష్ సరిగ్గా వండబడిన వేడి మాంసం తినట్లయితే కనుక మీకు ఆ రిస్క్ ఉండదు. సో చికెన్ ఇఫ్ కుక్డ్ వెల్ మీకు అలాంటి రిస్క్ లేదండి. సో ఇలాంటి అంటారంటే సరిగ్గా ఇన్ఫార్మ్డ్ కానటువంటి న్యూస్ ఐటమ్స్ తోటి మీరు భయపడాల్సినట్టు అవసరం లేదు. సో ఓన్లీ థింగ్ ఈజ్ అది ఒకవేళ ఉన్న వేడిగా ఉందో లేదో చూసుకోండి, లేకపోతే మళ్ళీ హీట్ చేయండి, కనీసం 30 నిమిషాల పాటు దాన్ని హీట్ చేయండి. మీకు అప్పుడు ఈ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి మీకు అంటే వచ్చినా కాదు మీకు రావు, దానిలో ఆ మాంసంలో ఉన్నా అవి డిస్ట్రాయ్ చేయబడతాయి. సో ఎలాంటి భయము లేదండి. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ క్లియర్. ఇది మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను మీ కాన్సెప్ట్ ఇచ్చానని నేను అనుభవిస్తున్నానండి. నమస్కారం.